వీరభద్రకాళి మాత నమో నమః. నేను పెట్టే ప్రతి వీడియో రాజకీయానికి సంబంధించి ఉంటుంది, కర్మ సిద్ధాంతం సంబంధించి జరగబోయేది ఉంటుంది. అది వీరభద్రుడు అనుకునేవి ఈ నోటి ద్వారా వస్తుంటుంది వాక్కు. రాజకీయాల గురించి మీరు మాట్లాడకూడదు. రాజకీయాలు చేసే అర్హతలకి ఏం కావాలా? నీతి నిజాయితీ ధర్మం ఉండడే రాజకీయాలు చేయాలా. కుట్రలు కుతంత్రాలతోన సంపాదించుకోవడమే ధ్యేయంగా ప్రజల సొమ్ము దోసుకొని దాచుకునే వాళ్ళు రాజకీయ నాయకుల. వీళ్ళు రాజకీయం చేయాలని ఏమైనా క్వాలిఫికేషన్ ఉందా? వీరందరూ అనర్హులు అయిపోయినారు. ప్రజలు కూడా మాయలో ఉండారు. ఉచితాలు అంటే ఏం కావాలా? ఉచిత విద్య, వైద్యము, డెవలప్మెంట్, అభివృద్ధి పనులు కోరాలా. అన్ని ఉచితంగా తీసుకుంటూ ఎవడబ్బు సొమ్మురా? శివుని సొమ్ము ఇది. శివుని సొమ్ము తినే హక్కు ఎవరికి లేదు. తిన్నా అరిగించుకోలేరు. ఇప్పుడు చూస్తున్నాం, చిన్న యుద్ధం వల్ల ఎన్ని సమస్యలు వస్తున్నాయి. ఆర్థిక మాధ్యమం ఎట్లా వస్తుంది? ఇప్పుడు దీన్ని కంట్రోల్ చేయండి. మళ్ళీ మోడీ గారే ఇప్పుడు మేధావి అంటే ఇప్పుడు చేయలు ఎత్తేస్తారు. బంగారు కొనొద్దండి, ప్రజలు కొంచెము పొదుపు పాటించండి. ఇది మనం మనుషుల చేతిలో ఉండేది. కానీ శివుడు అనుకుంటే ఈ ప్రపంచాన్ని వెళ్తున్నారు. ఆయన పుట్టించిన ప్రతి ప్రాణికి అన్నము నీరు అందిస్తున్నాడు, ఆహారం అన్ని. ఎక్కడి నుంచి వస్తాడు చెప్పు? మనం పెళ్లి చేసుకో, ఒక 4 పిల్లల కంటే అబ్బో ఈ సంసారం వద్దు, పిల్లలు వద్దు, ఈ పెళ్ళాం పిల్లలు వద్దు, ఎందుకంటే పెళ్లి చేసుకుంటే మన పిరికివాడు ఈ మనిషి. వీడు ప్రపంచాన్ని వెళ్తున్నాడు, ప్రపంచాన్ని శాసిస్తున్నాడు, ఏదో అభివృద్ధి చేస్తాను అనుకుంటాడు. శివుడు అనుకుంటే చేయగలము. శివుడు ఆజ్ఞ లేదే చీమైనా పుట్టదు. ఇదంతా ఒక జగన్నాటకం. మీరు దాంట్లో బొమ్మలు మాత్రమే. ఎంత అవసరం ఉంటే తీసుకొని మొత్తం తీసి అక్కడ వాడేస్తాడు. మీరు ఎట్లా ఉండాలంటే ఒక వేస్ట్ ఉన్నట్ల అంతే. మనిషి దేవుడు అనుకుంటే వెలిగిస్తాడు. మోడీని ఎట్లా వెలిగిస్తున్నాడు, యోగిని ఎట్లా వెలిగిస్తున్నాడు చూస్తున్నాం కదా. ఆయన అవసరానికి వెలిగిస్తాడు. తర్వాత స్వయంగా ఆయన వచ్చే టైం కూడా ఆసనమవుతుంది. ఈ రాజకీయాలు గిజకీయాలు ఏముండవు, ఇంకంతా ధర్మమే ఉంటుంది. దారి తప్పిన ఈ భావితరం యువకులు, భారతదేశ యువకులు ఎట్లా చూడు, 19 ఏళ్ళకే తాగే కలబడితే 15, 16 ఏళ్ళు తాగుతుంటారు. వీళ్ళేమి వెలుగుతారు, వీళ్ళేం రక్షిస్తారు భారతదేశాన్ని. ఒక 5 ఏళ్ళు అయితే సేల్ గద వణుకుతాయి. తాగలేకపోతే శరీరాలు పనిచేయవు. వీళ్ళు మనకి భారతదేశ పౌరులు, వీళ్ళు వెలిగించాలి. అందుకే వీళ్ళందరూ కలప మొక్కలు ఉన్నట్ల మారతారా? మారండి. ఇలానే స్వామి చూసుకుంటాడు. తర్వాత ఇప్పుడు ఉండే 10, 12 ఏళ్ళ పిల్లలందరినీ వెలిగించుకుంటానికి స్వామి స్వయంగా వస్తున్నాడు. ఇప్పుడు చైనా పరిస్థితి మనకి రాకూడదు. చైనాలో యువకులు లేక ఎట్టదని ఆడుతున్నాడు చూడు. ఇప్పుడు మనకున్న నాశనం చేసుకుంటున్నాం కలి పురుషుని ప్రభావం వల్ల. భయం లేదు, భక్తి లేదు, చిన్న పెద్ద గౌరవం లేదు. దేవుని దగ్గరగా ఇట్లంట. ఏమరా మన హిందూ ధర్మం ఎట్లా తెలుసా? సాష్టాంగ నమస్కారం చేసి తండ్రి ఏదైనా తప్పులుంటే క్షమించి మమ్మల్ని ముందుకు తీసుకుపోతాము, చల్ల కాపాడని ఇట్లా ఏడుకునేది విడిచిపెట్టి ఏందరా అది మొక్కు. జయ వీరభద్రకాళి మాత నమో నమః. మరియు స్వామి వచ్చి అన్నీ బోధిస్తాడు. టైం ఆసనమవుతుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినాడు కదా, కలియుగంలో వీరభోగ వసంతరాలై వచ్చేది ఆయనే ఉరికింద్ర స్వామి. దుష్ట శిక్షణ శిష్య రక్షణ చేస్తూ మనల్ని కాపాడుతాడు. జయ వీరభద్రకాళి మాత నమో నమః. మరియు